హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు మేము ఢిల్లీలో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసాము. ఇంకా సిమ్లా అయితే బయలుదేరాము. ఢిల్లీలో వచ్చి మనకు ఇండియన్ గేట్, తర్వాత నుంచి రాష్ట్రపతి భవన్, పార్లమెంటు, తర్వాత మనకు ఎర్రకోట అవన్నీ కూడా కవర్ చేసాము. ఇంకా మధ్యాహ్నం తర్వాత ఇంకా భోజనం చేసి అక్కడి నుంచి బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చి ఇంకా 8 గంటలు అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా 117 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం అనమాట సిమ్లాకి. సో ఇక్కడ నుంచి ఇంకా ప్రయాణం చేసి వెళ్తున్నాము. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ముందర వచ్చి పెద్దగానే వర్షం పడుతుంది. ఇంకొక 10 నిమిషాల దగ్గరికి అవుతుంది అనమాట వర్షం స్టార్ట్ అయ్యి. ఈ టైంలో మేమైతే ఇంకా సిమ్లా అయితే బయలుదేరి వెళ్తున్నాము. మహేష్ అన్న ఒక్కడే ఇంకా మాకు పికప్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అనమాట డ్రైవింగ్ అన్న ఒకళ్ళు చేస్తున్నారు. మాలో ఎవరికైనా డ్రైవింగ్ వచ్చి ఉంటే ఇంకా బాగుంది. ఇంకా అన్న కొద్దిగా తోడుగుండాల్సింది. మాకు ఎవరికి డ్రైవింగ్ రాదు కాబట్టి ఇంకా అన్నని ఇంకా డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. 11:30 టైంకి చేరుకుంటామనేసి గూగుల్ మ్యాప్లో అయితే మాకు చూపిస్తుంది, కానీ మరి ఏ టైం అవుతుందో తెలియదు. మధ్యలో అయితే కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉండింది, అందుకని చెప్పేసి బాగా లేట్ అయిపోయింది మాకు. ఫ్రెండ్స్, వస్తూ దారిలోనే ఇక్కడ మేము బండి పెట్టేసామని ఇక్కడ కొద్దిగా టీ అయితే తాగేసి బయలుదేరదామని ఇక్కడైతే ఆప్షన్ చూడండి. చుట్టూరు అయితే పొగ మంచి అయితే మొత్తం కమ్మేసింది. చాలా మబ్బుగా ఉందన్నమాట. మన అరకులో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఇదిగో మేము వెళ్ళే దారి అన్నమాట. ఇటు ఇక్కడ నుంచి చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇంకొక గంట జర్నీ అవుతుంది. ఇక్కడ టీ తాగిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. మన వాళ్ళు అయితే ఇదిగా ఇక్కడ అయితే ఉన్నారనమాట. చూడండి, పొగ మంచి అయితే మన అరకులో ఏ విధంగా కమ్మేసి ఉంటుందో అలా కమ్మేసింది అనమాట. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుంది. ఫ్రెండ్స్, టీ అయితే తీసుకున్నాము. మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారనమాట, అక్కడే తాగుతున్నారు. నేను కొద్దిగా బయటకు వస్తాను. అక్కడ కొద్దిగా ఈగలు అయితే ఉండే, అందుకని చెప్పేసి అలా బయటకు వస్తాను. ఈ టీ తాగిన తర్వాత ఇంకా సిమ్లా అయితే బయలుదేరదాము. ఫ్రెండ్స్, మేము ప్రస్తుతానికి అయితే కొన్ని గంటల ప్రయాణం తర్వాత సిమ్లాలో అయితే చేరుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి చూడండి మీరే, ఇదనమాట. ఈ టైం అయితే అవుతుంది. ఇక్కడ వచ్చాము. ఇంకా ప్రెసప్ అయితే అవ్వలేదు, ఇప్పుడు వచ్చాను జస్ట్. సో ఇప్పుడు ప్రెసప్ అయిన తర్వాత ఆల్రెడీ ఫుడ్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. అన్నీ అయితే ముందుగానే ఫోన్ చేసి చెప్పాడు. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, మా కోసం అని చెప్పేసి ఇంకా వేడిగా ఇప్పుడు ఇంకా ప్రిపేర్ చేసి పెట్టారనమాట. అన్నీ అయితే ముందుగానే ఫోన్ చేసి చెప్పాడు వస్తున్నామని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇవంతా కూడాను, ఈ ఫుడ్ అంతా కూడా ఇంకా ప్రిపేర్ చేశారు. ఇంకా ప్రెసప్ అయిన తర్వాత ఇదంతా కూడాను తినేసి ఇంకా వెంటనే పడుకోవాలి. టైం కూడా బాగా ఎక్కువైంది. తినేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ టైం కూడా ఇంకా 12 గంటలుగా అయిపోయింది. టైం ఎంత అయింది? ఆల్మోస్ట్ 12:15 గంటలు అయింది. నైట్ తెల్లారింది అంతే అనుకో. యాక్చువల్గా మనకి హోటల్స్లో అయితే 11కి క్లోజ్, మళ్ళీ ఏముండవు. మన కోసం ఓనర్ ఉండి ఇక్కడ దగ్గరుండి మీరే చూసారు. సూపర్. అది అలా మీకు రిసీవ్ అనిపించింది. సూపర్ ఎక్స్ట్రాడినరీ. అది ఎందుకంటే మేము అనుకోలేదు వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఓనర్స్ అంటాం. మరి అంటే అతను మనం రిసీవ్ చేసుకున్న అతను మేనేజర్ కదా, ఓనర్. సూపర్, అట్లా ఉండాలి. చాలా మంది మన తెలుగు వాళ్ళు ఈ హోటల్కి వచ్చారు. చాలా మంది థౌజండ్స్ లో వచ్చింటారు. ఎక్స్పెక్ట్ చేయండి. మనము దీనికంటే ఇంకా వేరే మనం ఉన్నాం ఇప్పటి వరకు వాటిలోని ది బెస్ట్ అనమాట. ఈ రూమ్ కానీ ఇదంతా కూడాను సింప్లీ సూపర్. అంతే మీరు వచ్చారంటే మాత్రం 5కి 5 ఇచ్చేస్తారు మార్కులు. యాక్చువల్గా మనకి ఇక్కడ వ్యూ కూడా ఉంటుంది. మనకి విండో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి వ్యూ కూడా ఉంటుంది. నైట్ కనిపించదు, మార్నింగ్ చూపిద్దాం మనం. ఓకే అన్న, ప్రారంభించేద్దాం. ముందు దేంతో స్టార్ట్ చేద్దాం? రోటీలు ఉన్నాయా? రోటీలు ఉన్నాయి. రోటీతో స్టార్ట్ చేద్దామా? ఇంత పెడితే మనం తినగలమా? అసలు మిడ్ నైట్ అవుతుంది ఇప్పుడు. మన కోసం వెయిట్ చేస్తున్నాం 10 o'clock నుంచి. మనకు మధ్యలో కొద్దిగా ట్రాఫిక్ ఉండడం వల్ల స్లోగా వచ్చాము. చూస్తారు 2-3 యాక్సిడెంట్స్ కూడా అయినా వచ్చేటప్పుడు. అవునవును, మధ్య దారిలో మీకు అయితే అవి చూపించలేదు, కానీ లాస్ట్లో అది జరిగింది చూడండి, దారుణం. మరి ట్రక్ మొత్తం ఇంకా తిరగబడిపోయి ఉండింది అది. ఇలా మన ప్రతి కస్టమర్కి మనం వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి అనమాట. ఫుడ్ సేమ్ ఇలానే మన దాంట్లో వచ్చిన వాళ్ళందరికీ, మన ద్వారా వచ్చిన అందరికి వెజ్ నాన్ వెజ్ ఇలా బౌల్ చికెన్ ఎవ్రీ 2 persons. చాలండి. ఫ్రెండ్స్, రాత్రి మేము పడుకోవడానికి బాగా టైం అయిపోయింది అనమాట. 2 గంటల ఆ టైంకి అయితే పడుకున్నాము. ఇంకా ఉదయం ఇప్పుడు 8:30 లేచాము. ఇంకా ప్రెసప్ అయిపోయాము. టిఫిన్ అయితే వస్తుందన్నమాట, బ్రేక్ఫాస్ట్.
సో అది చేద్దామనేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను, కొద్దిగా వెయిట్ చేస్తున్నాము. ఇదే రూమ్లో నిన్న మన రాంబాబు అయితే ఇక్కడ ఉన్నాం మేము. ఇంకో రూమ్లో వచ్చి మన మహేష్ అన్న తర్వాత గణేష్ అయితే ఆ రూమ్లో ఉన్నారు, మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ రూమ్లో వచ్చి మాత్రం చాలా బాగున్నాయి, చాలా నీట్గా. ఇప్పటి వరకు మేము వస్తూ దారిలో అక్కడక్కడ హోటల్స్లలో మేము స్టే చేసాం కదా, వాటితో పోలిస్తే రూమ్ మాత్రము సూపర్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ రాత్రి భోజనం అని కూడా తీసుకొస్తే తినేసాము. ఇంకా 1:30-2 ఆ టైం అయితే అయిపోయిందనమాట. అప్పుడు పడుకున్నాము, లేవడానికి కొద్దిగా టైం అయిందనమాట. ఇక్కడ నేను ఉదయం లేచిన తర్వాత చూశాను, ఈ కర్టెన్స్ అన్ని కూడా తీసి చూస్తే ముందర లొకేషన్ సూపర్గా ఉంది. మీకు బయటికి వెళ్ళగా చూపిస్తాను. ఎవరైనా సరే మన అన్నయ్య వాళ్ళ దగ్గర ఇలా బుక్ చేసుకుంటే మాత్రం హోటల్స్, సో అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడ ఇస్తారనమాట. దీంట్లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయంట హోటల్స్. సో వాటిలో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అన్నయ్య వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడైతే బయటికి వెళ్దాం రండి. మేము ఉంటున్న రూమ్ నుంచి బయటకు వస్తే వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. కింద లోయలా ఉంటుంది అనమాట, మన అరకులు ఉండే కొండల్లా అనమాట. చూడండి కిందకి లోయ ఎలా ఉందో. ఉదయం పూట అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫగి ఉంది కదా, సో దానివల్ల అయితే అంత కనిపించట్లేదు. ఇటుపక్క అయితే కొన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధంగా కట్టారండి నాకైతే అంత చిక్కట్లేదు. అక్కడ ఎలా నిలబడ్డావు కానీ ఒక్కొక్క దాంట్లో 5 ఫ్లోర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ పైన చూడండి, పైనంతా కొండ మధ్యలో ఇంకా చిన్న ప్లేస్ చేసుకొని అక్కడైతే కట్టున్నారు. ఇవి సిమ్లాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ కనిపించే చెట్లు అనమాట ఈ పైన్ ట్రీస్. తర్వాత వచ్చి మనకు ఇక్కడ నుంచి లైట్గా మీకు తెల్లగా అయితే కనిపిస్తున్నాయి చూడండి, ఇవి వచ్చి దేవదారు వృక్షాలు అని అంటారు కదా, ఆ చెట్లు అనమాట. ఇక్కడ చూసినా అవే ఉన్నాయి. ఇది మాకైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ చెట్లు కనిపించాయి మాకు. ఇక్కడ ఒక పైన్ ట్రీ అయితే ఉంది చూడండి, బాగుంది. ఫ్రెండ్స్ మీరు కూడా రావాలంటే రావచ్చు అనమాట. అన్న వాళ్ళకి క్రేజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక ఏజెన్సీ అయితే ఉందన్నమాట. మీకు ఆ నెంబర్స్ అవన్నీ కూడా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మీకు అయితే స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఇక్కడ రావాలంటే కేరళ, మనాలి, కాశ్మీర్ ఈ ప్లేసెస్ చూడాలనుకుంటే మాత్రం అన్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లోనే మీకు అయితే ఇదంతా కూడా చూపిస్తారు. చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే మాకు చాలా మంచిగా అనిపించింది ఈ హోటల్స్ అన్ని కూడా. ఎలా ఉంది హోటల్? చాలా బాగున్నాయి. హోటల్ నుంచి ముందర వ్యూ అయితే చాలా సూపర్గా. సర్వీస్ ఎలా అనిపించింది? హోటల్లో సర్వీసెస్ మాత్రం చాలా బాగున్నాయి. ఢిల్లీలో కూడా అక్కడ హోటల్స్ కానీ అవన్నీ కూడా అన్న వాళ్ళు తీసుకునే అంతా కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈరోజు మనం ఎక్కడ వెళ్తామన్నా? ఈరోజు మనం సిమ్లా టూర్ చూడబోతాం. సిమ్లాలో మొత్తం చూడబోతున్నాం. ఇక్కడ యాపిల్స్ ఫేమస్ అట కదా, యాపిల్స్ ఫేమస్ అన్నీ చూద్దాం. చూద్దామా? సో ఈరోజు సాయంత్రం చేసి మనం వెళ్తాం, రేపటికి నైట్ ఇక్కడ పడుకోండి. రేపు మనం మనాలి స్టార్ట్ అవుదాం. మార్నింగ్ మనాలిలో 4 days ఉంటుంది. మంచి 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 కొండల్లో వెళ్దాం. తప్పకుండా మంచిగా ఎంజాయ్ చేద్దాం వెళ్ళేసి. సో ఫ్రెండ్స్ మీరు కూడా రావాలంటే రావచ్చు అనమాట. అన్న వాళ్ళకి అయితే కాంటాక్ట్ అవ్వండి, అంతా కూడా మీకు అయితే అన్న వాళ్ళు చెప్తారు అదంతా కూడా. ఫ్రెండ్స్ నేను నా రాంబాబు ఉన్న రూమ్ అయితే చూస్తారు కదా, గణేష్ మహేష్ ఉన్న రూమ్ అయితే చూద్దాం పదండి. లైట్స్ మాత్రం చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. యాంబియన్స్ చూడండి, ఇది చాలా కూల్గా మంచిగా ఉందన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే ఒక ఫ్యాన్ ఉంది, తర్వాత మనకి ఇక్కడ ఏసీ అయితే లేదనమాట. అది ఇక్కడ ఉన్న వాతావరణానికి, ఇక్కడ ఉన్న చల్లదనానికి ఇంకా ఏసీ అయితే అవసరం లేదనమాట. ఇది వచ్చి బెడ్, ఇక్కడ కబోర్డ్ ఉంటుంది, టెలిఫోన్ కూడాను పక్కన అయితే పెట్టిస్తున్నారు అనమాట. గణేష్ అయితే ఇంకా రెడీ అవుతున్నాడు. సో రూమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, చూసారు కదా, చాలా బాగుంది. టీవీ కూడా ఉంది, దీంతో పాటుగా మనకు వైఫై కూడా ఇస్తారనమాట ఫ్రీగా ఈ రూమ్లో వచ్చి ఉన్న వాళ్ళకి వాడుకోవడానికి అనమాట. సో ఇదైతే వాష్రూమ్, ఇది వాష్రూమ్, దీన్ని ఏమంటారు, గీజర్ అంటారా, కామెంట్ చేయండి. ఇలా అయితే ఉందన్నమాట, చాలా నీట్గా చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడాను. ఫ్రెండ్స్ మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొస్తారు, బ్రెడ్ ఆమ్లెట్, తర్వాత నుంచి ఇదేటనా ఆలు పరోటా తర్వాత నుంచి పెరుగుంది, కాఫీ కూడా ఇచ్చారు. ఇంకేటి ఉందండి ఇక్కడ, పచ్చడి కూడా ఇచ్చారనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు చేస్తున్నాము. ఎక్కడ వెళ్ళినా పచ్చడి మాత్రం అసలు విడిచిపెట్టట్లేదే, లేకుండా అయితే లేదు నాన్న. ఏమంటారు ఈ నార్త్ ఈ స్టేట్స్ కాదు, మనం ఎక్కడ ఫస్ట్ తీసుకున్నాం ఇది, ఈ పచ్చడి మనం ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ మహారాష్ట్రలోనే. సో అక్కడ నుంచి పట్టింది, ఇంకా ప్రతి హోటల్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఆవకాయ ఉందనుకోండి, మనం ఓన్లీ ఆవకాయనే పెడతాం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కూరగాయలు కలిపి మిక్సింగ్ చేసేస్తారు. క్యారెట్ ఉంటుంది, దాంట్లోనే మళ్ళీ ఆవకాయ ఉంటుంది, టమాటా ఉంటుంది, మిరపకాయలు, ఇవన్నీ కూడాను, నిమ్మకాయలు అన్నీ కూడాను పుల్లగా ఉంటుంది. ఆవకాయకి XXL అనమాట, అట్లా ఉంటుంది. ఇది అలవాటు పడితే మాత్రం బాగానే ఉంటుంది. అది
టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఫ్రెండ్స్ మధ్యాహ్నం తర్వాత మేము ఈ సిమ్లాలో ఉన్న ఫేమస్ ప్లేస్ అయిన ఈ యొక్క మాల్ రోడ్ దగ్గరికి అయితే వస్తామన్నమాట. ఈ పైన ఎటు చూసినా క్రౌడ్ అయితే ఉంటుంది. మీకు నార్మల్ కెమెరాలో పెట్టి చూపిస్తాను చూడండి. చాలా జనాలు అయితే వస్తున్నారు. ఇక్కడ అనేక రకాల వస్తువులు అవన్నీ కూడా అమ్ముతుంటారు అనమాట. టూరిస్ట్ వాళ్ళు వచ్చారంటే ఇంత కూడా మిస్ అయ్యకుండా అందరు కూడా చూసే వెళ్తారంట. సిమ్లాలో ఇది ఎత్తులో ఉండడం వలన పొగ మంచి అయితే అలా కమ్ముకుంటూనే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే కిందకు ఉంది. మన మెయిన్ ఛానల్ అరకు ట్రైబల్ కల్చర్లో అయితే ఫుల్ వీడియో అయితే చేసాము. ఒకసారి అక్కడైతే చెక్ చేయండి ఎవరైనా చూడాలనుకుంటే. గణేష్, రాంబా తర్వాత మంచి మన మహేష్ అనే వాళ్ళు అయితే ఇలా ముందుకైతే వెళ్ళారు. ఇక్కడ నుంచి చూడండి ఇదే ప్లేస్ని మేము డ్రోన్ షాట్లు అయితే తీసాము. చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మీకు టైం ఉంటే కనుక మన 80s ఛానల్ అరకు ట్రైబల్ కల్చర్ అయితే ఒకసారి విజిట్ చేయండి. సూపర్గా ఉందన్నమాట ఈ లొకేషన్ అంతా కూడాను. చాలామంది టూరిస్టులు అయితే వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఫోటోలు తీసుకుని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ ఫేమస్ ప్లేస్ అంట మన ఈ సిమ్లాలో ఇది. ఫ్రెండ్స్ ఈ సిమ్లా రోడ్లో అయితే నేను ఒక్కడినే తిరుగుతున్నాను. మన అయితే ఇంకా ఎటు వెళ్ళిపోయారో కనిపించట్లేదు. కొద్దిగా మిస్ అయిపోయాను. గణేష్కి అయితే కాల్ చేశాను. జేబులో కూడా పెట్టుకొని ఉంటాడు ఫోను. ఇటుకాస్ అయితే లేరనమాట. సో కొద్దిగా ముందుకైతే వెళ్దాము. ఇక్కడ నుంచి అంతా కూడాను షాప్సే ఉంటాయి. ముందరంతా కూడాను ఇవన్నీ కూడాను షాప్సే చూడండి. అన్ని రకాలు ఇక్కడ అయితే అమ్ముతుంటారు అనమాట. గోల్డ్కి తర్వాత మంచి బట్టలు అంటే అన్నీ ప్రతిది కూడా ఇక్కడ అయితే అమ్ముతూ ఉంటారు. మీలో ఎవరైనా ఇక్కడ వచ్చి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మన వాళ్ళు ఇంకా ఎక్కడున్నారో నాకైతే కనిపించట్లేదు. అలా ముందుకైతే వెళ్దాము. ఈ బజార్ అంతా కూడా అంటే ఇక్కడ సామాన్లు కొన్ని అయితే ఉంటాయి. అవి అయితే తీసుకుందాం అనేసి అన్నారు. సో ఇటే ఎక్కడో ఇంకా కొంటూ ఉంటారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ లైట్లు వేసిన తర్వాత చాలా బాగుంటుందట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. ఇందాక గుర్రపు సవారీ అయితే చేసాము చూడండి. నిజంగానే బాగానే ఉంది ఈ ముందరంతా కూడాను. మన వాళ్ళంటే ఇంకా అల్లా ముందర మేము ఎక్కడైతే గుర్రపు సవారీ చేసామో అక్కడంటే ఉన్నారు. గణేష్ తర్వాత ఫోన్ చేశాడు మళ్ళీ. ఫ్రెండ్స్ ఈ సిమ్లాలో ఉన్న మాల్ రోడ్లో మన 80sలో వచ్చే వీడియోకి అయితే ఇంకా వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి తిరిగి మేము ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో ఇంకా ఏమైనా బట్టలు ఏమైనా ఉంటే అక్కడ తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్దామని అన్నారు. సో మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత మాకైతే చాలా బాగా అనిపించింది. మీలో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మహేష్ అన్న వాళ్ళది ఆ నెంబర్స్ అన్ని కూడా మీకు స్క్రీన్లో అయితే కనిపిస్తుంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అన్న వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. మాకైతే చాలా మంచిగానే చూసుకున్నారనమాట. ఆ హోటల్స్ కానీ అవంతా కూడా చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఒకసారి అన్న వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఒకసారి తెలుసుకోండి. ఇక్కడంతా కూడాను సిమ్లా, మనాలి తర్వాత మనకు ఢిల్లీ ఇవన్నీ కూడా మీకు అయితే దగ్గరుండి చూపిస్తారనమాట. ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.